మరి రాహుల్ గాంధీ సోనియా గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో పిలిచినప్పుడు ధర్నాలు చేసి ఎందుకు గగ్గోలు పెట్టిండ్రు? ఇలా దేశవ్యాప్తంగా సిబిఐ మీద ఈడీ మీద చేస్తున్నటువంటి దుష్టాంతాల మీద ఇలా రాజ్యాంగ పుస్తకం పట్టుకొని చాలా కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో రాజ్యాంగం పూర్తిగా నిర్లక్ష్యం అవుతా ఉంటే 80 మంది గురుకుల విద్యార్థులు మరణిస్తా ఉంటే 43 మంది రిటైర్ ఉద్యోగులు మరణిస్తా ఉంటే నిరుద్యోగ యువకులు తమకు ఉద్యోగాలు కావాలని అశోక్ నగర్ లో దిల్షుక్ నగర్ లో పెద్ద ఎత్తున నిరసన ప్రకటిస్తే వాళ్ళ మీద చేస్తున్న మీ దాష్టికాలు ఏంటి అని ఇలా తెలంగాణ ప్రశ్నిస్తున్నటువంటి అంశాన్ని ఇలా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగానే మా మీద ఏదో కోపం ఉండో లేకుంటే మా పరిపాలన మీద ఏదో కొంత అసంతృప్తి ఉండో మమ్మల్ని ఓడించినటువంటి మాట వాస్తవం. కానీ మీరు ఇచ్చినటువంటి మాటల వల్ల మీరు ఇచ్చిన హామీల వల్ల ఇలా ప్రజలు పడుతున్నటువంటి బాధలకు సమాధానం చెప్పాలి కదా శ్రీనివాస్ గారు. ఇలా కనీసం మిషన్ భగీరథకు నీళ్ళు ఇస్తే వాటికి నల్లాలు రిపేర్ చేయడానికి కూడా మెయింటెనెన్స్ లేదు శ్రీనివాస్ గారు. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ మొత్తంగా మున్సిపల్ ప్రాంతాలలో పనులు అయిపోతే గతంలో ప్రభుత్వం ఇచ్చిందన్న పనులన్నీ బంద్ చేసింది. మరి ఆ పనులు కాకపోతే కొత్త పనులనే చేసి మీరు ఇవ్వాలి కదా. ఈ 2 సంవత్సరాల 2 నెలలలో ఒక తట్టెడు మట్టి కానీ, ఒక రోడ్డు కానీ, ఒక బ్రిడ్జ్ కానీ, ఒక చెరువు నిర్మాణం కానీ ఏమీ చేయలేదు. ఏమనంటే పొద్దున్న లేస్తే కేసీఆర్ తిట్టడం, కేటీఆర్ తిట్టడం, ఆ లక్షలు అన్నదంటడం, ప్రజాస్వామ్యంలో పలుకులు వలికినట్టు పెద్ద పెద్ద రాజ్యాంగ సిద్ధాంతాలు వల్లించడం తప్ప ప్రజలకు చేసేది ఏమున్నది? ఇలా డెఫినెట్ గా చర్చ జరగాలి. నేను ఏమంటున్నా, సిట్ పట్ల మాకు గౌరవం ఉంది. సిట్కు కేసీఆర్ సహకరిస్తున్నాడు. అందుకే మీరు నా లెటర్ను రిజెక్ట్ చేసినా నేను వచ్చి కూర్చుంటా, మీరు విచారణ జరపండి అని ఆయన ఇలా ఒక రాజనీతిజ్ఞుడుగా సంస్థల మీద విశ్వాసం. మీకు తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా రియాజ్ గారికి తెలిసి ఉంటుంది, ఎప్పుడు కూడా మనం హింసను ప్రోత్సహించొద్దని చెప్పేవాడు కేసీఆర్ గారు. ఎప్పుడు కూడా మాలాంటి వాళ్ళు కొంతమంది కొన్ని మిలిటెంట్ చర్యలు చేయాలనే అప్పుడో ఇప్పుడో ప్రపోజల్ పెట్టా కూడా అటువంటి చర్యలు మనం దిగొద్దు. గతంలో 69 ఉద్యమంలో కానీ మిగతా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో హింసకు ట్రాప్ వేసి పాలకులు ఉద్యమాల్ని అణిచేస్తారనేటువంటి విధానం చెప్పి మా అందరినీ కూడా ఎక్కడ కూడా ధర్మబద్ధంగా రాజ్యాంగబద్ధంగా హింస లేకుండా ఉద్యమం జరగాలని కోరుకున్నటువంటి నాయకుడు ఒకడు కేసీఆర్ గారు. కాబట్టి నేను ఏమంటున్నా, మీరు విచారణ జరపండి. నిజంగానే దోషులను ఎవరు ఉంటే వాళ్ళని శిక్షించేటువంటి ప్రయత్నం చేయండి. అది చేయకుండా కేవలం బురద జల్లేటువంటి ప్రయత్నం చేసి సాక్షిగా పిలిచినటువంటి కేసీఆర్ ను నిందితులుగా ప్రచారం చేయడం అనేటువంటిది ఇది దుర్మార్గం అనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నాను శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. దేవిప్రసాద్ గారు. రియాజ్ గారు. శ్రీనివాస్ గారు, మనం విలువల గురించి మాట్లాడే ముందు మాకు విలువలు ఉన్నాయా లేదన్న విషయాన్ని చెక్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి విలువలు ఉన్నాయి కాబట్టి 70 ఏళ్ళుగా భారతదేశంలో ప్రజాస్వామ్యం అవుతుంది. ఆ విలువలకు భిన్నంగా ఎవరు ప్రవర్తించినా కూడా మేము విలువల ప్రాతిపదికగా ప్రశ్నించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు బిడ్డ పెళ్లి కోసం, బిడ్డ ఎంగేజ్మెంట్ కోసం పెడితే మేము కనీసం నోటీస్ పత్రిక పెట్టినాం. ఇంటికి పోయి ఎత్తుకొచ్చిన సందర్భాలు ప్రజలు మర్చిపోయారని బీఆర్ఎస్ వాళ్ళనుకుంటే మేము ఏమనలేము. కొడంగల్లో అర్ధరాత్రి ప్రచారం ఉన్న రేవంత్ రెడ్డి గారిని రాత్రి ఇప్పుడు 2 గంటలకు తలుపు కొట్టి ఎత్తుకపోయిన సందర్భం ఏందో ప్రజలు మర్చిపోయారనుకుంటే మేము ఏమనలేము. అట్లాగే ఉద్యమంలో పాల్గొన్న డాక్టర్ చదువు సుధాకర్ని చేతులు ఇరుకొచ్చిన సందర్భం ఎక్కడుందో అరెస్ట్ చేసే సందర్భాలు జనాలు ఏం మర్చిపోలేదన్న విషయం వాళ్ళు గుర్తు చేస్తున్నాను. కోదండరాం అర్ధరాత్రి ఇంటి మీద దాడి చేసి తలుపులు మొదలుకొట్టి కోదండరాం ఎత్తుకపోయిన పరిస్థితి కూడా ప్రజలేం మర్చిపోలేదన్న విషయాన్ని వాళ్ళకి గుర్తు చేస్తా ఉన్నాను. మరి వాళ్ళు విలువల గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. ఈ రోజు నిజంగా కనుక ఆ 10 ఏళ్ల పరిపాలనా కాలంలో వాళ్ళు విలువలనే ప్రేమిస్తే, ప్రజాస్వామ్య హక్కులనే ప్రేమిస్తే హరగోపాల్ గారు ఈ పురుపలు కొట్టిన సందర్భాలు కూడా జనాలు మర్చిపోలేదనే విషయాన్ని గుర్తుపెడుతున్నాం. ఏ తెలంగాణ కోసం గజగట్టి ఈరోజు వారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. గద్దర్ గారిని దారుణంగా 6 గంటలు ఇంటి బయట ఎండలో పెట్టే విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోలేదనే విషయాన్ని వారు గుర్తుపెడతా ఉన్నాం. వాళ్ళ పార్టీలో ఉన్న డిప్యూటీ సీఎంగా ఆ రోజు వ్యవహరించే రాజయ్య గారిని ఎంత అవమానపరిచిన విషయం కూడా ప్రజలు మర్చిపోలేదని చెప్తున్నాను. కాబట్టి విలువలు వాళ్ళకే కాదు కూడా గుర్తుంటే రియాజ్ గారు విలువలు కోల్పోయినారు కాబట్టి, ప్రజల హక్కులు అడిగారు కాబట్టి ప్రజలు నెత్తిపీకి మేము ఏమంటున్నాం అంటే సార్, సిట్ తన పట్టా చేసుకున్నది. ఇప్పుడు ఒక అడ్రస్, అఫీషియల్ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉంటున్నాను సార్ స్టేట్ చైర్మన్ గా. క్లారిటీ వచ్చింది. ఆయన విచారణ వస్తున్నారు సార్, ఆయన కేసీఆర్ గారు వస్తున్నారు. ఒకసారి దేవిప్రసాద్ గారు ఏం మాట్లాడతారో వినండి.
నేను అడ్రస్ గురించి ఇదో ఒక పెద్ద వివాదంగా చేస్తున్నారు. మొన్న పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గాని, లేకుంటే ఇటీవల మా కొండా సురేఖ గాని, ఇంకా మిగతా మంత్రులు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్స్ అన్ని కూడా అక్కడే ఉన్నారు. ఆయన గజ్వెల్ ప్రాంత శాసనసభ్యుడు, ఆయన నియోజకవర్గంలో నివాసం ఉంటున్నాడు. ఈ విషయం అందరికీ తెలుసు. అనేక సందర్భాల్లో మొన్న ఇద్దరు మహిళా మంత్రులు కూడా అక్కడ ఫామ్ హౌస్ కి వెళ్ళి ఇన్వైట్ చేసి మేడారం జాతరకి. నేను అదే చెప్తున్నా. ఆ. నేను ఏమంటున్నా, మా హరీష్ రావు గారికి సిద్దిపేట నివాసం ఉంది కదా అబ్డిపేట్ల. ఉమ్. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, BRS వాళ్ళు రియాజ్ గారు నేను చెప్పినాక మీరు చెప్పండి. నేను సమయంతో మాట్లాడుతున్నా. No. నేను ఏమంటున్నా, ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారు ఒక 2-3 ప్రశ్నలకు నేను తప్పకుండా జవాబు చెప్పాలి. ఉమ్. కేసీఆర్ నిందితుడు కాదండి, రేవంత్ రెడ్డి A1 నిందితుడు. ఎందుకంటే కేసీఆర్ గారిని సాక్షిగా పిలుస్తున్నది ఈ సిట్ కేసులో. రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటు ద్వారా నగ్నంగా ప్రజల ముందు బయటపడినటువంటి విషయంలో ఆయన A1 ఆ కేసులో. కాబట్టి ప్రభుత్వం డెఫినెట్ గా ఎక్కడున్నా పట్టుకొచ్చి జైల్లో వేసేటువంటి అవకాశం ఉంటుంది. రెండవది, సుధాకర్ గారి మీద, చెరుకు సుధాకర్ గారి మీద చాలా ప్రేమ ఒలకబోస్తా ఉన్నారు మన కాంగ్రెస్ నాయకులు. ఇంటి పార్టీని పెట్టి ఇంటి పార్టీతో సపోర్ట్ తీసుకొని ఆ తర్వాత ఆయన ఎట్లా హ్యూమిలేట్ చేసిందో సుధాకర్ గారే చాలా స్పష్టంగా బయట పెట్టినటువంటి విషయాన్ని వేసాను. ఆయన మీద పీడీ కేసు పెట్టినోడు ఎవడు? నేను చాలా అదే కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ అదే 40 ఏం చెప్తున్నా, అన్ని చెప్తున్నాను. నేను చెప్పేది వినమానండి కొద్దిసేపు. రియాజ్ గారు ఒక నిమిషం ఆయన మాట్లాడుతున్నారు, తర్వాత మీరు మాట్లాడండి. మీరు నేను ఏమంటున్నా, ఇప్పుడు శ్రీనివాస్ గారు డిస్కషన్ అనేది రియాజ్ గారు ఒక సెకండ్ చెప్పేందుకు వచ్చారు. నా మాట పూర్తి కాలే కదా, ఆయన ఒక మాట చెప్పినాక మళ్ళీ నా కంటిన్యూ అయినాక మనం మాట్లాడుకోమండి. ఓకే, దేవప్రసాద్ గారు, దేవప్రసాద్ సార్ మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మేము.